अस्सलाम वालेकुम వెల్కమ్ టు షెనాజ్ హోమ్ షెఫ్ కిచెన్ అండి। ఈరోజు మీకోసం ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తామండి। ఈరోజు మా మమ్మీ చూపిస్తారు ఎలా ఉందో। ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం। ఉసిరికాయలండి ఇప్పుడు మొత్తం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ఇలా నల్లగా వచ్చిన కాయల్ని ఇలా కోసేసేయండి। ఇలా ఉంది కదా, ఇలా నల్లగా వచ్చే మచ్చలు ఉన్న కాయని కోసేసేయాలి। కోసి మొత్తం కాయలు క్లీన్గా పక్కన పెట్టుకోండి। చూసారా అండి, మేము మా కిచెన్లో నుంచి అయితే మాకు వ్యూ బాగా కనిపిస్తూ ఉంటుంది। ఇలా విండోలో నుంచి మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది, మీకు చూపిస్తుంది చూడండి। ఇవి 100 గ్రాములు రాయి అండి। రాయి అంటే ఆవాలు 100 గ్రాములు అండి। ఇవి లైట్గా బ్రౌన్ కలర్లో వేయించుకుందాము। ఇవి ఎక్కువ నల్లగా అయితే అసలు మాడిపోతే అస్సలు బాగోదండి పచ్చడి। దూరగా ఎంచుకోవాలి, చూస్తూనే ఉండండి। ఇవి కనిపించవు, ఏగినాయా లేదా అని కనిపించవు, అందుకని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా। చూసారా, ఇప్పుడు కొద్దిగా దూరగా వాసన వస్తుంది, దూరగా వేయించిన వాసన వస్తుంది। స్టవ్ కట్టేసేయండి, కొద్దిగానే మాడిపోతే పచ్చడి పనికిరావు। 2 కిలోల ఉసిరి పచ్చడికి 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేస్తున్నానండి। మెంతులు ఎక్కువ వేసుకోమాకండి, పచ్చడి చేదు వస్తుందండి। చూసుకోండి, దూరంగా వేయించుకోండి। ఇవి కూడా వేగిని వాసన చూసారా, కమ్మటి వాసన వస్తుంది, తీసేసేయండి। ఇంకా మెంతులు ఆవాలు 2 కలిపి మిక్సీ పట్టుకుంటారండి। చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము। ఆవాలు మెంతులు కొద్దిగా చల్లారాలండి, అంతవరకు మనం ఉసిరికాయలని వేయించుకుందాం, నూనెలో వేయించుకుందాం। 2 కిలోలు ఉసిరికాయలు వేయించుకుంటున్నాం కాబట్టి కిలో ఆయిల్ వేస్తున్నానండి। కిలో ఆయిల్ పట్టుద్ది, కావాలంటే మనం తర్వాతనే వేసుకుందాం। నేను మాత్రం ఇప్పుడు కేజీ ఆయిల్ వేస్తున్నాను। చూసారా, ఆయిల్ కాగిందండి। ఇప్పుడు నేను ఉసిరికాయలు వేసుకుంటున్నాను, వేయించుకుందాము। చిన్నగా వేసుకోండి, ఆయిల్లో చిన్నగా వేయాలి। అన్నీ ఒకేసారి వేయించుకోమాకండి, కొద్దిగా ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేయించుకోండి। ఆయిల్ ఇలా పొంగకుండా, ఇది పల్లి ఆయిల్ కాబట్టి పొంగుతుంది। దీనికి ఏంటంటే చిట్కా, కొద్దిగా చింతపండు వేసేయడమే। ఇందులో కొద్దిగా చింతపండు వేస్తే ఆయిల్ పొంగదు। చూసారా కాయలు ఎలా మగ్గుతున్నాయో। కాయ ఉడికిందా లేదా అని ఒక కాయ పట్టుకొని చూడాలి। ఇంకా ఉడకలేదు, చూసారా కాయ మెత్తగా అయిపోయిందండి। ఇలా పట్టుకొని చూస్తేనే నాకు అర్థమవుతుంది, చూడండి ఇలా చూస్తేనే అర్థమైద్ది మీకు। అంతగా డౌట్ ఉంటే పక్కన ఒక గిన్నెలో తీసుకొని కాయని ఇలా కాయని తీసుకొని ఇలా ఒత్తుకోండి, తీసేసుకుందాం। ఇంకా అయితే ఊడిపోయిద్దండి ముక్క, కొద్దిగా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయిద్ది, ఇంకా ఉడకనివ్వకండి। చూసారా, తీసేసుకుందాం। మిగిలిన కాయలు కూడా వేయించుకుందాము। చూసారా మగ్గిని, రెండో వాయి కూడా తీసి పక్కన వేసుకుందాం। చూసారా గులాబ్ జామున్ లాగా ఉన్నాయి, చూసారా। ఆయిల్ చల్లారిన తర్వాతనే మొత్తం ప్రాసెస్ చూసుకోవాలండి।
కారం ఎంత చేదైద్ది మళ్ళా వేడివేడి ఆయిల్లో వేస్తే. చాలామంది కట్ చేసుకొని వేసుకోవాలంటారు కానీ మనం కట్ చేసుకోవాలి పర్లేదండి. మనం వేయించుకున్నప్పుడే చూసుకుంటే కాయ చూడండి ఎలా బాగా కాలుతుందండి, వేడిగా ఉంది. ఎలా ముక్క ఊడొచ్చేసింది చూడండి. ఇలా అయితే బాగుంటుంది. ఇంకా మళ్ళీ కోసుకొని వేసుకుంటే ముక్కలు ముక్కలు ఊడిపోయిద్దండి. అందుకని కోసుకొని వేసుకోమాకండి. ఇలా చూడండి ఎలా వచ్చింది. నేను కోసానా పోయలేదు కదా, కాయ ఎలా ఉందో. చాలు, ఇలా మగ్గితే చాలు. 2 కిలోల ఉసిరికాయలకి 100 గ్రాముల ఎల్లిపాయలు ఒలుచుకొని వేసుకుంటున్నామండి. చూడండి, ఉసిరికాయలు మొత్తం చల్లారి పెట్టుకోవాలండి. వేడి మీద వేసుకోమాకండి. కారం కానీ ఏదైనా వేడి మీద వేసుకుంటే నల్లబడుద్దు పచ్చడి. మొత్తం చల్లార్చుకున్నాము. చల్లార్చిన తర్వాత మొత్తం కలుపుతున్నాను. చూడండి, ఎల్లిపాయలు వేసాను. ఇందా కొట్టి పెట్టుకున్నది ఆవాలు, మెంతిపిండి మొత్తం కలుపుతున్నాను. ఇది మనకి కారపొడి మంచి దొరకదు కదండి మనకి సిటీలలో. మనకి ఊళ్ళో గుంటూరు కారం అయితే బాగుంటుంది, అక్కడ కొట్టించి పట్టిస్తాం మేము ఎప్పుడు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ దొరకదు కాబట్టి హైదరాబాద్ సిటీలో నేను ఎప్పుడు 3 మ్యాంగో మిర్చి పౌడర్ని వేస్తానండి. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. ఇదే వేసుకోండి మీరు. ఇది 2 కిలోల ఉసిరికాయలకి ఈ గిద్దెతో 3 గిద్దెల కారం వేసుకుంటానండి. 3 గిద్దెల కారం. మాకు అన్నంలో ఉప్పు ఉంటుందండి, అందుకని నేను ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకుంటాను. అసలైతే 2 కిలోల ఉసిరికాయలకి 3 గిద్దెల ఉప్పు వేసుకోవాలి. చూసారా, 3 గిద్దెల ఉప్పు. కాకపోతే మాకు అన్నంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను 2.5 వేసుకుంటున్నానండి. 2.5 గిద్దెల ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు అన్నంలో చాలా ఉంటుంది కాబట్టి. ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తారు, నేనైతే వేయనండి. ఎందుకంటే ఇందులో అసలే పులుపు ఉంటుంది ఉసిరికాయ, ఇదే సరిపోయిద్ది మాకు. అందుకని నాకు చింతపండు పులుసు ఇష్టం ఉండదండి, అందుకని వేయను ఎప్పుడు నేను. ఇందాక చల్లారిన ఆయిల్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. చూడండి, ఉసిరికాయలు వేయించిన ఆయిల్ అండి ఇది. ఇలా పచ్చళ్ళలో వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. నేను చేత్తోనే కలుపుకుంటానండి. ముక్కలు విరగకుండా చిన్నగా కలుపుకోండి. ఆయిల్లో ఉంది కాబట్టి ముక్క అంటూ విరగదు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. అన్నం తెచ్చుకొని ఇప్పుడే అదంతా తీసేసిన తర్వాత అన్నం తెచ్చుకొని కూర్చొని తింటానండి. ఆయిల్ సరిపోయిందండి నాకు తెలిసినంత వరకు, ఇంకా ఆయిల్ పోయాల్సిన పని లేదు. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు జాడీలో కానీ ఏదైనా బాక్స్లో కానీ తీసేసి పెట్టేసుకోండి. చూసారండి, వేడి వేడి అన్నం అండి. మా ఇంట్లో చల్ల అన్నం లేదు, సద్దన్నం లేదు, అందుకే వేడి అన్నం వండుకొని ఇలా కలుపుకొని తింటున్నాము ఇప్పుడు. చూస్తుంటేనే నోరు ఊడిపోతుందండి, ఆకలి వేసేస్తుంది. మా మమ్మీ కలిపి ఇప్పుడు అందరికీ ముద్దలు పెట్టిద్దండి. చూసారా అండి, అబ్బా రెడీ అయిపోయిందండి. మా మమ్మీ ఇస్తుంది, ఇప్పుడు మేము తింటున్నాము. ముద్ద మీరు కూడా తినండి.
చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.